హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ప్రజెంట్ అయితే ఇది డే 2 కలకత్తాలో. ఇప్పుడైతే మనం న్యూ మార్కెట్, పార్క్ స్ట్రీట్ అనేవో కొన్ని ఉన్నాయి, అక్కడ ఒక రౌండ్ కొట్టేసి వద్దాం. ఈరోజు యాక్చువల్గా హాస్టల్ అయితే చెక్అవుట్ చేయాల్సింది. చెక్అవుట్ అయితే చేయాలన్నమాట. బ్యాగ్ అన్ని బయట పెట్టేసినాను. ఇక్కడ పెట్టేసి మనం తిరిగేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. బ్యాగ్ అయితే బయట పెట్టినా, మొత్తం ప్యాక్ చేసేసుకున్నా. ఈరోజు ఫుల్ బ్లాక్ అవుట్ఫిట్ ఇంకా అట్లా కలిసి వచ్చింది. యాక్చువల్గా నిన్ననే వాష్ చేసిన, ఈరోజు వేసుకునేసినప్పుడే. ఇంకా ఇప్పుడైతే మనకు తెలుగు అన్నల్లో అయితే ఇద్దరు ఉన్నారు, వాళ్ళని ఒకసారి పరిచయం చేస్తా. బ్రో సే హాయ్. మీ పేరు బ్రో? వినోద్ రెడ్డి. మీరన్నా? హాయ్ బ్రో. బ్రో ఐఎమ్ బ్రో సుబ్రహ్మణ్యం ఫ్రమ్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జస్ట్ 20 యూత్. ఇంకా అది బబుల్ బెడ్స్ క్రిస్టల్, బబుల్ బెడ్స్ ఓనర్, మేనేజర్, గుడ్ గాయ్. ఇక్కడైతే బ్యాగ్ ప్యాక్ చేసి పెట్టేసినామమ్మా. ఇప్పుడు చెక్అవుట్ చేసేసి బయటికి వెళ్దాం. అదే మామ, బ్యాగ్ అక్కడ పెట్టేసిన. ఇంతసేపు అయితే రెడ్డి అన్నతో చాలా విషయాలు మాట్లాడుకున్నా. టైం 10:30 అయితే అవుతుంది. ఇప్పుడు మెట్రో దగ్గరికి అయితే వెళ్తున్నా, కాళీఘాట్ దగ్గరికి. కాళీఘాట్ మెట్రో నుంచి అయితే పార్క్ స్ట్రీట్ అయితే వెళ్తున్నాం అనమాట. మనము ఇటు సైడ్ వెళ్ళాలి. నాకు ఇదొకటి మైనస్ అయితే ఉంది. ఒక నిమిషము, నిన్న చెప్పినా కదా, వాళ్ళు వస్తే మాత్రం కొంచెం పక్కకి ఉండమని చెప్పి. వాళ్ళైతే ఈ స్ట్రీట్ లో ఉన్నారు, అట్లా పోతానే దర్శనం ఇచ్చినారు. సో చేంజ్ కొంచెం పైన పక్కన పెట్టుకొని వెళ్దాము. వాళ్ళు ఒకవేళ అడిగినా కూడా ఎంతో 10 రూపీస్ అట్లా చేతిలో పెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట. రికార్డ్ చేస్తాను ఒకసారి చూడ. వాళ్ళైతే అక్కడ కూర్చున్నారు, చూడొచ్చు. అంటే వాళ్ళని రికార్డ్ చేస్తానని తెలిస్తే ఏమన్నా అంటారేమో. మనం ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళిపోదాము సైలెంట్గా. ఇంకా ఇవన్నీ రిక్షాలు అయితే ఉంటాయి ఇట్లా. వాళ్ళు అక్కడ కూర్చొనేస్తున్నారు, బిజినెస్ ఏమన్నా లెక్క పెట్టుకుంటున్నారేమో మనకు తెలియదు. మంచోళ్ళు ఉన్నట్టున్నారు మామ. ఇప్పుడైతే జస్ట్ నేను పక్కన ఒక గ్రాండ్ మా ఉంటే అమ్మకి 5 రూపీస్ చేంజ్ ఇచ్చిన. ఇంకా వాళ్ళు చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చినారు. అప్పుడు కూర్చో దేదో బాబా అంటే ఇంకా తీసుకొని నా జోబులో 10 రూపీస్ ఉండే కాయిన్, ఆ కాయిన్ అయితే ఇచ్చేసినాను. ఇంకా వాళ్ళు అట్లా దీవెనలు ఇచ్చినారనమాట. ఇప్పుడు కాళీఘాట్ మెట్రో దగ్గరికి అయితే వచ్చేసినాను. మెట్రో దగ్గరికి అయితే వెళ్తున్నాను. వాయిస్ కొంచెం తక్కువ వస్తా ఉండొచ్చు. ఒకసారి మ్యాప్స్ అయితే చూడాలి ఏమి ఎట్లా అని. ఇంకా అంటే పార్క్ స్ట్రీట్ అయితే వెళ్ళాలని తెలుసు, కానీ ఆడ ఏంటి అని ఏం తెలీదు. ఒకసారి అట్లా బ్రీఫ్గా చూసుకుందాం. మెట్రో దగ్గరికి అయితే వచ్చేసినామమ్మా. నా ఫోన్కి వెనక సైడ్ దాల్ అయితే అంటింది. మార్నింగ్ పూరి దాల్ అయితే తిన్నా అనమాట. ఇది రేర్ కెమెరా నుంచి అయితే షూట్ చేస్తాను. చెప్పినా కదా నిన్న లాస్ట్ వీడియోలో ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పి. అప్పుడప్పుడు నాకు చేయాలనిపించినప్పుడు ఇట్లా రేర్ కెమెరా అయితే చేస్తాను అనమాట. మెట్రో అయితే ఖాళీగానే ఉంది. మెట్రో ఖాళీగా ఉందని చెప్పి ట్రాక్ చూపిస్తానడు ఏంది అనుకుంటున్నారేమో. అట్లా వే ఉంటే అట్లా ఫ్లోలో వచ్చేసింది. చూడొచ్చు, నా బ్యాక్గ్రౌండ్లో అయితే ఎవరు లేరు, ఖాళీగానే ఉంది. మెట్రోలో అయితే వెళ్తున్నామో ఒక 7 మినిట్స్ రైడ్ అయితే ఉంటుంది, పర్లేదు. ఈరోజు సండే కాబట్టి కొంచెం క్రౌడ్ అయితే తక్కువగానే ఉంది. ఇప్పుడైతే మెట్రోలో తీసి ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఓకే, ఇప్పుడైతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. పార్క్ స్ట్రీట్కి అయితే వచ్చేసిన. యాక్చువల్గా నేను ఉన్న కోచ్లో అయితే ఓపెన్ కాలేదు డోర్ ఓపెన్ కాకపోయే పాటికి ఏంద్రా ఇది ఓపెన్ కావట్లేదు అనుకున్నా. కానీ ఒక అన్న తీసి తను గేట్ కొట్టినాడు. టీన్ అప్పుడు ఓపెన్ అయింది. వ్యూ ఎట్లా వస్తుందో మరి. అంటే రేర్ కెమెరా అయితే షూట్ చేస్తున్నా. స్ట్రీట్కి అయితే వచ్చేసినాను. పార్క్ స్ట్రీట్ మెయిన్ అట్రాక్షన్ ఇదే మామ. అంటే ఇదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఇంకా షాప్స్ ఏం ఓపెన్ చేయలేదు, చాలా అర్లీగా వచ్చినట్టున్నాను. ఇది రోడ్డు ఇట్లా. ఇంకా షాప్స్ అన్నీ ఏం ఓపెన్ చేయలేదు ఇంకా. యాక్చువల్గా ఇది జస్ట్ ఈ ప్లేస్లో ఇది ఒకటి ఉందంతే. ఇంకా ముందుకు వెళ్తే న్యూ మార్కెట్ అని ఉంటుంది, ఆ మార్కెట్కి అయితే వెళ్తా. కొంచెం స్లోగా అయితే వెళ్తా. ఆడ ముందు ఏదో పెద్ద టవర్ అయితే ఉంది, దాని పేరు ఏం తెలీదు. నేను మెయిన్లీ దీన్ని ఒకటి ఫోటో తీసుకుందామని అయితే వచ్చిన ఇక్కడికి. ఒక ఫోటో అయితే తీసినాను. ఇంకా ఎట్లొచ్చిందో ఏం చూడలేదు. ఒకసారి చూసి అయితే వెరిఫై చేసుకొని ఓకే అనిపిస్తే ముందుకు వెళ్తా, లేకపోతే ఇంకో 4 ఫోటోలు తీస్తాను. ఇక్కడికి అయితే వచ్చినట్టున్నామమ్మ. ఇప్పుడే ఒక కోకోనట్ వాటర్ అయితే తాగిన. బ్యాక్గ్రౌండ్లో అక్కడ కనిపిస్తున్నాడు కదా ఆయన దగ్గర అయితే కోకోనట్ వాటర్ అయితే తాగిన. ఏదో కొంచెం అంటే నేను వచ్చిందే క్రౌడ్ చూడడానికి. క్రౌడ్లో చాలా మంది ఉంటారు, చాలా మందిలో చాలా మంది ఉంటారు. వాళ్ళని చూడడానికి అయితే వచ్చా అనమాట. అంతేకాకుండా అంటే ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ అనొచ్చు. షాప్స్ కావచ్చు, అంతా లోకల్ పీపుల్, లోకల్ వాళ్ళు అంతా చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు.
లోకల్ షాప్స్ కానీ ఇంకా వాళ్ళకి రిలేటెడ్ అన్ని సామాన్లు అన్నీ చాలా కనిపిస్తాయి మనకి. మన ఇంట్లో ఉండవు అవి. అవన్నీ చూడడానికి అయితే వచ్చిన. స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగా. ఏడన్నా వచ్చే రెస్ట్ తీసుకున్నాం. హగ్ మార్కెట్ అని అయితే ఏందో ఉంది మామ. పాత బిల్డింగ్, చాలా పాత బిల్డింగ్. లోపల ఇంకా ఏం లేదనుకుంటా నాకు తెలిసినంత వరకు. న్యూ మార్కెట్ అయితే అటు సైడ్ ఉంది అనుకుంటా. అద్దా అన్నగానే ఏందో న్యూ మార్కెట్ బాలాచి అంటున్నాడు. ఈడ కృతిస్ అని అయితే ఉంది, బాగుంది. ఒకప్పుడు మంచి ఫ్యాన్ అనమాట ఆమెకు నేను. స్ట్రీట్స్ అయితే ఇంకా ఓపెన్ అవుతున్నాయి. ఈడ ఫ్రూట్స్ అన్న అయితే ఫ్రూట్స్ పెడుతున్నాడు. ఈడ రిక్షా అన్న అయితే రిక్షా దొక్కుతున్నాడు సైకిల్. పుష్పరాజ్ 2 అంట. ఇదో ఇట్లాంటి వినడానికి అయితే నేను వస్తా అనమాట. వాళ్ళ మాటలు చాలా ఉంటారులే మామ. మీకు చెప్తే వీడేందో వదులుతున్నాడు అనుకుంటారు, కానీ ఆ ఫీల్ వచ్చి చూస్తే తప్ప మీకు అర్థం కాదనమాట. ఇదో ఈ ఓల్డ్ ట్యాక్సీలు అయితే ఇంకా ఆపేస్తారంట. మోస్ట్లీ 2025కి అన్నీ ఖతం అయిపోతాయంట. స్ట్రీట్ షాపింగ్ అయితే ఇప్పుడిప్పుడే అన్ని ఓపెన్ చేస్తున్నారు మామ షాప్స్. ట్యాక్సీస్ అయితే ఎక్కువ తిరుగుతున్నాయి. మంచి క్రౌడ్ ఏరియా అనమాట ఇది. ఇంకొద్దిసేపు అయితే ఇంకా ఫుల్ క్రౌడ్, మామూలుగా ఉండదు క్రౌడ్ అయితే. ఇంకా అసలు మామూలుగా లేదు షాపింగ్స్ అన్నీ. అన్న అయితే పక్కకు వచ్చి మరి చిన్న స్మైల్ ఇస్తున్నాడు. ఇదో బ్యాగ్లు, షాపులు, డ్రెస్సులు, అదేంటో మరి ఎక్కడ పోయినా కూడా అమ్మాయిల షాపింగ్లే ఎక్కువ ఉంటాయి, బాయ్స్కి ఏమి ఉండవు. ఆయన బాయ్స్ ఏం వేసుకుంటారులే కానీ షర్టు ప్యాంటు లోపల జాకీ తప్పితే. అంటే బాయ్స్కి మోస్ట్లీ షూస్ అయితే చాలా దొరుకుతాయి ఇక్కడ. చాలా చాలా వెరైటీస్ ఉంటాయి షూస్. కానీ నేను నిన్న అంటే లాస్ట్ వీడియో కొనేసిన. అంటే ఇక్కడ దొరికే షూ నా ట్రావెలింగ్కి వర్కౌట్ కావు. ఏదో వన్ డే మ్యారేజ్కి, వన్ డే ఈవెంట్కి అట్లయితే వర్కౌట్ అవుతాయి. సో నేను ఏషియన్ బ్రాండ్ నుంచి ధోని బ్రాండ్ అంబాసిడర్ అనమాట దానికి. ఆ షూ అయితే కొన్నా. పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో మరి రివ్యూస్ అయితే చదివినా బాగానే ఉంటాయన్నారు. ఈడ అన్ని జుంకాలు అది ఇది అని చాలా ఉంటుంది మామ. ఈడ బెలూన్స్ అయితే ఊపుతున్నాడు. అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట అవి, కానీ ఇంటికి తీసుకెళ్ళలేము. నేనే ఒక రోజులో ఇంటికి పోయేవాడిని కాదు, తీసుకొని పోయేకి. ఎన్ని రోజులు అవుతుందో ఇంటికి పోయేపాటికి. నేనైతే ఈడేందిరా స్వామి స్పైడర్ మ్యాన్ ఉన్నాను. నేను సడన్ గా నిజంగా మనిషి కడుతున్నాడేమో అనుకున్నా. అటు సైడ్కి పోయి ఒకసారి చూపిస్తాను. నిజంగా ఒక్క సెకండ్ మాత్రం జిల్ అనిపించాము. వీడేంది ఇంట్లో ఉన్నాడు ఇంత పెద్దగా అని. తర్వాత క్లారిటీగా అంటే కళ్ళు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు సడన్ గా జిల్లకి వస్తుంది బాడీకి. వీడైతే స్పైడర్ మ్యాన్ ఉన్నాడు, నిజంగా స్పైడర్ మ్యాన్ లాగే కనిపిస్తున్నాడు. ఒక మంచి షాట్ తీసుకున్నాడు అమ్మా. ఇక్కడ వాచెస్, టీ షర్ట్స్, షర్ట్స్ చాలా అయితే ఉంటాయి మామ. నిజంగా ఇక్కడ వాచెస్ అయితే ఉన్నాయి, ఇంకా గాగల్స్ ఉన్నాయి. టీ షర్ట్స్, వాచెస్ చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి మనకి ఈడ. మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే న్యూ మార్కెట్ కానీ చాందినీ చౌక్ కానీ రావాలన్నమాట. మీకు చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి షాపింగ్కి. చాలాసేపు తిరగచ్చు. ఫ్యామిలీతో వస్తే మాత్రం మంచిగా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇప్పుడే చిన్న బైనాంకులర్ అయితే ఒకటి కొన్నామమ్మా. ఎందుకంటే ఏదన్నా చూడాలనిపించినప్పుడు చూడడానికి. జస్ట్ కిడ్స్ది యాక్చువల్గా అది, కాకపోతే మంచిగా పనిచేస్తుంది అనమాట. లాంగ్ మంచిగా కనిపిస్తాయి. 180 చెప్పినంటే నేను అంటే 180 చెప్పినాడు. నేను 100 రూపాయలకి అడిగితే లేదు 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 అన్నాడు. యాక్చువల్గా 120 రూపాయలకి 2 అయితే వస్తాయి అవి. ఇంకా 100 ఇచ్చి అయితే ఒకటి తీసుకున్నాను. ఇక్కడికి అయితే వెళ్తున్నామమ్మ. మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ షాపింగ్కి వచ్చినారు. హుడీస్ అయితే ఉన్నాయి చూడొచ్చు. హుడీస్ అయితే సూపర్ ఉన్నాయి మామ. నాకు అన్ని కొనాలనిపిస్తుంది. కాకపోతే నేను నెక్స్ట్ టైం పక్కా ఏదైనా షాపింగ్ చేయాలంటే మాత్రం కలకత్తా వచ్చేసి సైలెంట్గా షాపింగ్ చేసుకొని వెళ్ళిపోతా. అంటే మనకి ఢిల్లీ కంటే కలకత్తా కానీ ఢిల్లీ కానీ ఏదైనా రావచ్చు. షర్ట్ అయితే చూపిస్తాడు కొనని చెప్పేసి. ఇక్కడ మంచి కార్గోస్ అయితే ఉన్నాయి.
ఇది యాక్చువల్గా బాయ్స్ గర్ల్స్ మొత్తం మిక్స్ ఉంటుంది. ఇక్కడ పక్కన బ్రాండెడ్, దానికి డూప్లికేట్ పక్కనే ఉంటుంది. ఇక్కడ పూమా ఉంది, ఇక్కడ పూమా జాకెట్లు కూడా అమ్మేస్తా అంటారు. కార్గోస్ అయితే 450 రూపీస్, 650 రూపీస్ జీన్స్ మంచి క్వాలిటీవే దొరుకుతాయి మామ. నిజంగా చెప్తున్నా, ఎవరైనా షాపింగ్ చేయాలంటే ఒక 10,000 ముగ్గురు ఫ్రెండ్స్ వేసుకొని వచ్చి అక్కడ 10,000కి వచ్చేకి ఇక్కడ 10,000కి ముగ్గురు షాపింగ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. మంచిగా కొన్ని వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది నిజంగా. ఇక్కడ మామ నడుచుకుంటా ఇండియన్ మ్యూజియం దగ్గరకు అయితే వచ్చేసిన. ఒకసారి ఒక రౌండ్ కొట్టేసి వద్దాం లోపలికి వెళ్ళి. ఫోన్ అలో చేస్తారో లేదో మరి చూద్దాం. అమ్మా ఇక్కడ ఇండియన్ మ్యూజియం దగ్గర అయితే టికెట్ తీసేసుకున్నా. ఒక్క పర్సన్కి 75 రూపీస్. ఇంకా వచ్చేసి మళ్ళీ మొబైల్ ఫోటోగ్రఫీ వచ్చేసి 60 రూపీస్. వెనక చూడొచ్చు టికెట్ అయితే ఇస్తున్నారు, తీసుకున్నా. ఇంకా ఏంటంటే మామ ఇక్కడ టికెట్ ప్రైజెస్ ఒక్క బోర్డు ఏదో టికెట్ ప్రైజెస్ పెట్టలేదు చూసి, కానీ ఎంత ఒక అడల్ట్కి ఎంత ఏంది పెట్టలే. అక్కడ పోయిన తర్వాత అడిగి తీసుకోవాల్సి వస్తుంది. ఏంది బయట తీసుకునే వాళ్ళకైతే మళ్ళీ అడగాల్సి వస్తుంది. ఇప్పుడైతే మ్యూజియంలోకి వెళ్దాము. లోపల రికార్డ్ చేయడానికి కూడా 60 రూపీస్ పే చేసిన. చూద్దాం ఏం రికార్డ్ చేస్తాను. యాక్చువల్గా వీడియో తీయకూడదంట. 60 రూపాయలు కట్టిన వీడియో తీయకపోతే తీయచ్చు. అయితే చూసుకొని బయటకు అయితే వచ్చేసామమ్మా. మ్యూజియం అయితే బాగుంది, నాకు నచ్చింది ప్రత్యేకంగా. ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో, మనం చూసేవైతే చాలా ఉన్నాయి. చాలా బాగుంది. అంటే నేను ఇట్లా హిస్టారికల్ ప్లేసెస్ అంటే ఎందుకు వెళ్ళాలంటే నాకు పాస్ట్కి వెళ్ళాలనిపిస్తుంది. పాస్ట్ కంటే ఎట్లా అంటే అదేమంటారు టైం మిషన్ వేసుకొని వెనక్కి పోయి చూసి రావాలనిపిస్తుంది అనమాట. అంత పిచ్చి నాకు. ఇంకా అందుకే నేను మోస్ట్లీ అలాంటి ప్లేసెస్కి అయితే వెళ్ళను, మోస్ట్లీ అవాయిడ్ చేస్తాను అలాంటి ప్లేసెస్. నెక్స్ట్ అయితే ఇప్పుడు మళ్ళీ మార్కెట్కి అయితే వచ్చేసినాను. ఇంకా నెక్స్ట్ లంచ్ అయితే చేయాలి. 1:45 అయితే అవుతుంది టైము.
లంచ్ కి అయితే వెళ్దాం మామ. ఇప్పుడు నా ఫ్రంట్ వ్యూ అయితే ఇట్లుంది మామ. అప్పుడే స్పైడర్ మ్యాన్ చూసినారు కదా, ఇది ఫ్రంట్ వ్యూ అనమాట స్పైడర్ మ్యాన్ ది. మళ్ళీ అయితే ఇటు సైడ్ వచ్చినాను. ఇటు సైడ్ అంటే హోటల్స్ ఉన్నట్టు అనిపించినాయి అప్పుడే. అన్ని స్ట్రీట్ ఫుడ్ అయితే ఎక్కువ ఉంది మామ. అస్సలు నాకైతే రైస్ కావాలి ఇప్పుడు. ఇక్కడ మచిలీ చావల్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి అనమాట. ఈడైతే ఉంది వెజ్ థాలీ, ఇక్కడికి వెళ్దాము. వెజ్ థాలీ అయితే ఆర్డర్ చేసినామమ్మా. రోటీ అయితే నాకు ఇప్పుడు తినాలని లేదు, అందుకు రోటీ అయితే వద్దు, సాదా వెజ్ థాలీ అయితే ఆర్డర్ చేసిన. సాదా వెజ్ థాలీలో వచ్చి మనకి దాల్, ఆలూ ఫ్రై అయితే వస్తుంది, రైస్ వస్తుంది. రైస్ రాకుండా అవి రెండే ఇస్తే ఎట్లా తింటా చెప్పు. ఇదైతే బ్లాక్ కలర్, ఇది ఒకటి తీసుకున్నా నచ్చి. వస్తే తిందాం. కొంచెం ఆకలి ఎక్కువగానే ఉంది, పొద్దున్నే ఫ్రూట్స్ ఒకటే తిన్నా. వెజ్ థాలీ అయితే వచ్చేసింది మమ్మ. నాకు రోటీ చెప్పినా కదా, నచ్చలేదు కాదు, తినాలని లేదు ఇప్పుడు. నైట్ అయితే రోటీ తింటా, కానీ ఇప్పుడు కానీ రోటీ తినాలంటే మళ్ళీ ఎత్తిపోతుంది సినిమా. ఇప్పుడే తినేసి బయటకు వచ్చిన. ఈడ టెడ్డీ బేర్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి అయితే మీ గర్ల్ ఫ్రెండ్స్ కి మంచి గిఫ్ట్ ఇవ్వచ్చు. అంటే ఇక్కడికి వస్తే మంచిగా చీప్ గానే దొరుకుతాయి. మీ గర్ల్ ఫ్రెండ్ ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద టెడ్డీ బేర్ అయితే గిఫ్ట్ ఇవ్వచ్చు. చూడొచ్చు. ఇంకా ముందుకైతే వెళ్తాను, ఇంకా ముందు కూడా ఉన్నాయి టెడ్డీ బేర్ షాప్స్. ఇక్కడ KFC ఉంది. మొత్తం షాపింగ్ ఏరియానే మామ, ఇదంతా షాపింగ్ ఏరియానే. మామూలుగా ఉండదు. ఒక రేడియస్ ఎంత వేసుకోవచ్చు, 1 కిలోమీటర్ రేడియస్ వేసుకొని ఒక సర్కిల్ గీస్తే మామూలుగా ఉండదు. ఇదంతా టెడ్డీ బేర్సే చూడు. మొత్తం ఇదే మామ, షాపింగ్ 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 షాపింగ్. ఇక్కడ పెద్ద బెలూన్ ఉంది. ఇదో ఇప్పుడు ఇక్కడ రెడీ చేస్తాను, చూడొచ్చు. ఇదో ఇట్లే రెడీ చేసేది నార్మల్గా అయితే. జంక్షన్ అనమాట. దీని కింద అయితే పెద్ద రాజ్యమే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. దీని కిందే అనమాట మెట్రో అంతా ఉంటుంది. ఇప్పుడు అండర్ గ్రౌండ్. మనం పైన అయితే ఉన్నాము, చూడొచ్చు. ఇది చాలా పెద్ద ఉంటుంది. ఎస్ప్లానెడ్ స్ట్రీట్ కాదు, చౌక్. అద్దో వాళ్ళైతే ఆడ వ్యాపారం చేస్తున్నారు, చూడొచ్చు. నన్ను కూడా పట్టుకుంటారు, ఇంకా నేను పక్కకు వచ్చేసినాను. చూడొచ్చు ఆడ జరుగుతుంది యుద్ధం అయితే. చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇటు సైడ్ వెళ్ళాలనుకుంటా. అన్న కూర్చున్నాడు కదా, అన్నతో అడుగుదాము. అమ్మ చాందినీ చౌక్ అయితే వచ్చేసినామమ్మా. ఈడ బట్టలు అయితే తక్కువ, కానీ అన్ని గ్యాడ్జెట్స్ అనమాట. ఫోన్స్ అన్ని చాలా ఉన్నాయి. అయ్యో దేవుడా, ఇదెక్కడ మాత్రం మామ, యాపిల్ ఫోన్లు కానీ ఉన్నాయి. అన్ని డెక్కులు గిక్కులు అన్నీ ఉన్నాయి కదరా మామ. బ్యాగ్లు, బెల్ట్లు, మొత్తం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మామ. ఈడంతా సెకండ్స్ అన్ని ఫోన్లు ఇందాక చూస్తారు కదా, వాటర్ పంపర్లు, ఇవి ఏమేమో అన్నీ ఉన్నాయి. ఈడైతే డెక్కులు అయితే హైలైట్ ఉన్నాయి మామ. మా గణేష్ గారు చూస్తే ఇంకా డెక్కులు ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఇక్కడ ట్రైపాడ్లు, గింబల్ అన్నీ ఉన్నాయరా. డెక్కలు సూపర్. ఈడ డాన్స్ చేస్తాండు, ఇందాక అన్న ఆపేసినాడు. మొత్తం ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మామ, బాగుంది. ఇదో ఈడ సెకండ్స్ ఫోన్స్, యాపిల్స్ అన్ని చాలా ఉన్నాయి, చూడొచ్చు. చాందినీ చౌక్ కంటే ఇంతే. ఇంకా డ్రోన్లు కానీ ఉన్నాయి ఈడ. లైటింగ్ సెటప్స్, మన వినాయక చవితికి లైటింగ్ సెటప్ కావాలంటే ఇటు నుంచి తీసుకోవచ్చు. ఆ అన్న అయితే ఏమంటున్నానంటే, షాప్ మందే వచ్చి చూడు, చూసేకేం డబ్బులు కాదు అంటారు. ఈడెట్లా అంటే అంతే, చూసేకేం డబ్బులు కాదు రా అంటారు. పోయిన తర్వాత అంతే పెద్ద బిస్కెట్ అవుతుంది. అమ్మ చూసినారు కదా మమ్మ, ఇంతటి వరకు అయితే చాందినీ చౌక్, న్యూ మార్కెట్, కొన్ని స్ట్రీట్స్, షాపింగ్ ఏరియానే. చాందినీ చౌక్లో వచ్చేసి మనకు అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే ఉంటాయి. అటు సైడ్ న్యూ మార్కెట్లో వచ్చేసి బట్టలు, అవి ఇవి ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఉంటాయి మామ. ఇంకా నైట్ వచ్చేసి మనకి ట్రైన్ 9:40కి ఉంది. ఇంకా 5 hours 6 hours వరకు టైం ఉంది. హాస్టల్కి వెళ్ళి బ్యాగ్ తీసుకొని స్టేషన్కి వెళ్ళిపోతా. బుక్ చేసింది 3 tier కాబట్టి ఏసీ వెయిటింగ్ హాల్లో ఉండొచ్చు. తినేసినాను కూడా. నైట్ డిన్నర్ అక్కడే బయట ఎక్కడైనా రైల్వే స్టేషన్ బయట అయితే చేస్తాను మామ. ఏందో ఒకటి చేద్దాం. ఇంకా ఇంకొచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఒక పవర్ నాప్ అయితే తీసుకొని స్టార్ట్ అయిపోయినా. ఇంకా మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి డార్జిలింగ్ అనమాట. ఈరోజు నైట్ ట్రైన్ ఎక్కితే రేపు
రేపు ఈవినింగ్ అంతా రీచ్ అవుతా నాకు తెలిసి. మనం ఇక్కడ నుంచి వచ్చేసి ఫస్ట్ న్యూ జల్పాయిగురి స్టేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. కలకత్తా రైల్వే స్టేషన్లో దొరికింది నాకు. కలకత్తా రైల్వే స్టేషన్ నుంచి న్యూ జల్పాయిగురి వరకు అయితే ట్రైన్. ఆ తర్వాత క్యాబ్స్ కానీ అక్కడ నుంచి ట్రైన్ అవైలబుల్ ఉండింది కానీ బుక్ చేసుకోలేదు. ఇంకా మిగతా విషయాలనే నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఇంతటితో బాయ్ బాయ్ మామ, టేక్ కేర్.